ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయ ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రియ ప్రభువును, మన ప్రియమైన రక్షకుడు యేసుక్రీస్తు వారి జీవముగల నామంలో నేను శుభములు తెలియచేస్తున్నాను. త్రియేక దేవుడు మనను ప్రేమించి మన బ్రతుకు దినములలో మరొక ఆదివారాన్ని, ఆరాధన సమయాన్ని అనుగ్రహించి ఈ రీతిగా ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆశీర్వదించబడడానికి కృప దయచేశారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. త్రిత్వంలోని 8వ ఆదివారంగా ప్రభువును మనం ఆరాధన చేసుకుంటున్నాం. ఈ దిన పత్రిక లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదివి ధ్యానంలోనికి మనం వెళ్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని మీరు చెప్పారు. దేవా, మీ పాదపీఠము దగ్గర మేమున్నాం నాయన. మీ సన్నిధి మా మధ్యలో ఉన్నది అని మేము ఎరిగిన వారమై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాగ్దానము నమ్మదగినది. ఎక్కడ 2-3 నా నామంలో ఉంటే వారి మధ్యలో ఉంటానన్నారు. మీరున్నారు ప్రభువా, స్తోత్రం. మీ సన్నిధిని గుర్తించిన వారమై వినయ భయభక్తులతో నాయన యోగ్యమైన స్థితిలో మేము మెలుగునట్లు కృప దయచేయండి. మాట్లాడే దేవునిగా మీరున్నారు. మాతో మాట్లాడండి. మా జీవితాలను పవిత్రపరచండి. మీకు అంగీకృతమైనటువంటి వారముగా మేము ఉండగలిగినట్లు నాయన మీరే మమ్మలను మలచండి. ఈ సమయమందు నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండనట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో చక్కని వాక్య భాగాలు ఈ దినం మన ముందున్నాయి. విశేషంగా ఎంతో భారంతో పౌలు భక్తుడు ఎఫెసు అనే పట్టణం నుండి, అక్కడ తాను స్థాపించిన సంఘం నుండి పెద్దలను పిలువనంపించాడు. మిలేతు అనేటటువంటి ప్లేస్లో ఉన్నాడు. వారితో తన యొక్క ఫైనల్ వర్డ్స్, తుది పలుకులను పలుకుతున్నాడు. అతడు పలుకుతున్నప్పుడు అతని హృదయం ఎంత భారంగా ఉన్నదో, ఆ సంఘం ఎడల ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడుతూ 28వ వచనానికి వచ్చేటప్పటికీ సంఘం యొక్క విశిష్టతను అతడు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు. సంఘము అనేటటువంటి దానిని దేవుడు కొన్నాడు. అయితే ఆయన తన డబ్బులు ఇచ్చి కొనలేదు, లేకపోతే తన దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులను ఇచ్చి ఆయన సంఘాన్ని కొనలేదు. కానీ దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని కొన్నాడు అని పౌలు తెలియచేస్తున్నాడు. మరి యొక్క సంఘం కొరకు ఆయన వెలను చెల్లించేటప్పుడు, లేకపోతే దాన్ని కొనేటప్పుడు ఆయన దేనిని వెలగా చెల్లించాడు అంటే తన స్వరక్తాన్ని. కాబట్టి మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి తన సంఘం అంటే దేవుని యొక్క రక్త సంపాద్యం. సంఘము అంటే దేవుని యొక్క స్వకీయ సంపాద్యం. ఉదయకాలం ఇక్కడ చేరిన మనమందరము దేవుని యొక్క సంఘమై ఉన్నామండి. మనమందరినీ కలిపి ఆయన తన సంఘంగా ఆయన ఎంచుకున్నాడు, చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారు. ఆ విలువ ఎంతో తెలుసా? ఆయన రక్తమంత విలువ. కాబట్టి ఆ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు దేవుని దృష్టిలో నేను అల్పమైన వాడిని, అల్పమైన దాన్ని అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉండవలసినటువంటి అవసరం లేదు. దేవుడు తన రక్తానికి ఎంత విలువనిస్తాడో ఆ విలువంతటిని నా కొరకిచ్చి తన యొక్క ప్రాణాన్ని త్యజించాడు అని మనం తెలుసుకున్నప్పుడు సంగమా, మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి దేవునికి. ఎంత మరి ఆయనను మనము స్తుతించే వారంగా ఉండాలి.
క్రీస్తు యొక్క శిలువ రక్త ప్రోక్షణలో సంఘం పురుడు పోసుకుంది. కాబట్టి మామూలుగా మనము ఏర్పాటు చేయబడిన వారం కాదు. ఆయన శిలువ రక్తంలో మనము కడుగుబడిన వారమై మనము నూతన జన్మ అనుభవంలోనికి రావడం జరిగింది. కాబట్టి నీ ఒక విశేషమైన విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తివి దేవుని యొక్క దృష్టిలో. దీనిని నీ హృదయంలో నీవు స్థిరపరచుకొని దానికి తగినట్టుగా జీవించాలి. ఈ యొక్క సత్యం పరలోకంలో నిత్యము కూడా ఒక పాట వలె పాడబడుతూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలోనికి మనం వెళితే 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించినట్లయితే, పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను పరలోక దర్శనాన్ని పొందాడు. ఆత్మవశుడై అతడు కొనిపోబడ్డాడు. అతడు చూస్తూ ఉన్నాడు ఆ మహిమ దృశ్యాన్ని. సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూశాడు. ఆయన చుట్టూ 24 సింహాసనముల మీద ఆసీనులైనటువంటి తెల్లని వస్త్రములు ధరించి సువర్ణ కిరీటములను మరి పెట్టుకునేటువంటి 24 పెద్దలను చూచాడు. అయితే ఆ మధ్యలో ఆయనకు మరొక వ్యక్తి కనపడ్డారు. ఆయన ఎవరు అంటే వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల, ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. ఇది ఒక అలంకార రూపకంగా చెప్పబడుతుంది. అక్కడ గొర్రెపిల్ల లేదు. అక్కడ ఉన్నటువంటి వారు మన కొరకు తన శరీరములో గాయములు పొందినటువంటి మన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ 24 పెద్దలు కూడా ఆయనను చూచి ఈ రీతిగా వారు గొంతెత్తి వారు పాడుతున్నారు. ఏమంటున్నారంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివే. ఎ బ్యూటిఫుల్ సాంగ్ విత్ ఎ డీపర్ మీనింగ్ అండ్ రియాలిటీ. ఎంత అద్భుతమైనటువంటి పాట. వధింపబడిన వాడవే నీవు కొన్నావయ్యా అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొనబడినటువంటి వాడవ నీవు. నీ కొరకు వెల చెల్లించబడింది అని నీవు తెలుసుకోవాలి. కాబట్టి నీవు ఒక ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జీవించవలసినటువంటి పిలుపు ఇవ్వబడింది క్రైస్తవ సంఘానికి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా. కాబట్టి ఇట్టి సంఘం ఎలా ఉండాలి, ఏమి చేయాలి అనేటటువంటి విషయాలు ఒక 2-3 మనము ఈ ఉదయకాలం మనకు ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖనాల్లో నుండి మనం చూద్దాం. సంఘం ఏం చేయాలి, విశ్వాసిగా మనం ఎలా ఉండాలి. కేవలము ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విని వెళ్ళిపోతే అది సరిపోతుందా? భక్తి, దేవుని వాక్యం ఉంటుంది, సరిపోదు. దానికంటే మించినది ఉన్నది. నీవు వెలపెట్టి కొనబడిన వాడవు, కొనబడిన దానవు. కాబట్టి దానికి తగినట్లుగా జీవించవలసినటువంటి మరి ఆ యొక్క గొప్ప పిలుపు నీకు ఇవ్వబడింది. ఈ ఉదయకాలం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట వ్రాయబడిందండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం ఏమంటున్నారు? దేవుడు అంటే ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తు పట్టాలి. సంఘమా, నీవు గుర్తు పట్టాలి. ఏది నీచమైనదో ఏది ఘనమైనదో నీవు ఎరిగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నీవు కలిగి ఉండాలి. మోసపోకూడదు. నీచమైన దానిని ఘనమైనది అని అనుకోకూడదు. ఘనమైనటువంటి దానిని చూచి ఇది నీచమైనది అని అనుకోకూడదు. నేడు లోకంలో పరిస్థితులు తల్లక్రిందులై ఉన్నాయి. ఏదైతే నీచమో దానిని ఘనముగా ఎంచుతున్నారు. ఏదైతే చెడుగా ఉన్నదో దానిని గొప్పగా పొగుడుతూ ఉన్నారు. పాపము అనేటటువంటిది నేటి సమాజంలో అది ఒక కల్చర్ అయింది. ఎలా వస్త్రధారణ ఉండకూడదో అలా ఉంటే అది ఫ్యాషన్ అయింది. ఏమైతే చెడు పనులు చేయకూడదో అలా చేస్తే అది హీరోయిజం అయింది. ఏ మాటలైతే మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడితే అది చాలా గొప్ప స్వేచ్ఛగా భావించుకునేటటువంటి పరిస్థితి నేటి లోకంలో ఉన్నది. మనము లోకానికి ఎదురు ఈదేటటువంటి వారముగా మనం ఉన్నామండి.
లోక ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి వారంగా మనం లేము అని మనం తెలుసుకోవాలి. ఏవి నీచములు, ఏవి ఘనములు నీవు గుర్తుపడితే నీవు నా నోటిలా ఉంటావు అని దేవుడు ఇర్మియాతో చెప్పారు. నాడు ఇర్మియా దేవుని యొక్క నోరు. హీ వాజ్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ బికాస్ హీ వాజ్ ద ప్రాఫిట్ బ్రింగింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద వరల్డ్, టు ద పీపుల్. ఈరోజు సంఘమే దేవుని యొక్క మౌత్ పీస్. నీవే దేవుని యొక్క నోరు. నీవు మాట్లాడితే బయటికి వెళ్ళాల్సింది దేవుని యొక్క మాటలు. లోకానికి నీ ద్వారా బడవలసింది పరలోకపు ఆ యొక్క గొప్ప జ్ఞానము, ఆ దేవుని గురించినటువంటి విశేషాలు. ప్రియమైనటువంటి వారులారా, ఏవి నీచములో ఏవి ఘనములో అని మనము చూస్తూ ఉన్నాము. నీచము అనేటటువంటి మాట ఆల్రెడీ దాని యొక్క ఆ మాట వింటేనే మనకు ఆ పదం యొక్క లేకపోతే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్థితి ఏంటో మనకు తెలిసిపోతుంది. చౌకబారతనంగా, అల్పత్వంగా ఉండడం, తిండి కొరకైనటువంటి యావ కలిగి ఉండడం, నైతికంగా దిగజారుడు స్థితి కలిగి ఉండడం, ఇలాంటివెన్నో మనం చెప్పుకుంటే అవన్నీ కూడా నీచత్వం క్రింద లెక్కకు వస్తాయి. కీర్తనాకారుడు 15వ కీర్తనలో చక్కని మాటలు మాట్లాడాడు. మాట్లాడుతూ 4వ వచనం వచ్చేటప్పటికీ ఒక మాట అన్నాడు. కీర్తనలు 15:4 వచనం, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అన్నాడు. ఎవరి దృష్టికి నీచుడు అసహ్యుడు అంటే మొదటి వచనంలో వ్రాయబడి ఉంది, ఎవరైతే యెహోవా గుడారములో అతిథిగా ఉండడానికి తగినటువంటి వాడుగా ఉన్నాడో వాని దృష్టికి, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హత కలిగి ఉన్నాడో వాడి దృష్టికి. అలాగా దేవుని గుడారంలో నివాసం చేయగలిగిన వాడు, పరిశుద్ధ పర్వతం మీద ఉండగలిగినటువంటి వాడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే అతడు యథార్థవంతుడిగా ఉంటాడు. అతడు హృదయపూర్వకంగా నిజాన్ని మాట్లాడతాడు. అతడు తన నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇదిగో ఇటువంటి వాని దృష్టికి నీచుడు అసహ్యుడు. ప్రియమైనటువంటి వారులారా, మరి నీచుడు ఏంటి అంటే, నీచుడి స్థితి ఏంటంటే యథార్థత లేనివాడు. వాని యొక్క జీవితంలో నిజమే లేదు. వాడి పని ఏంటంటే ఎప్పుడూ ఇతరుల మీద కొండెమలాడుట. తన చెలికాడైనా అంటే తనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడికి కీడు చేసే విషయంలో వెనుకాడడు. పొరుగు వాని మీద ఏమి నింద మోపాలని వెదిగేటటువంటి వాడు, వీడు నీచుడు. ఇంకా విలాప వాక్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక 3వ లైన్లో వ్రాయబడింది ఏంటంటే, మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు అని వ్రాయబడి ఉంది. 1వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత వ్రాయబడిన ఆఖరి మాట వచనంలో ఏంటంటే, యెహోవా నేను నీచుడనైతిని నన్ను దృష్టించుము అంటాడు. నేను నీచంగా మారిపోయాను. ఎందుకు అంటే ఇదిగో ఆహారం కొరకు మనోహరమైనటువంటి వస్తువులను నేను ఇచ్చే స్థితికి దిగజారిపోయాను. సాక్రెడ్ అండ్ హోలీ థింగ్స్, ప్రెషియస్ థింగ్స్, ఒక రొట్టె తునక కోసం ఎలాంటి స్థితిలోనికి వచ్చేసాడు చూశారు. ఒక రొట్టె ముక్క కోసం తన దగ్గర ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి వాటిని, విలువైనటువంటి వాటిని, మనోహరమైనటువంటి వాటిని అతడు ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. ఎక్స్చేంజింగ్ స్పిరిచువల్ థింగ్స్ ఆర్ బ్లెస్సింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద టెంపరరీ వరల్డ్లీ థింగ్స్. మనం ఏశావును జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఏశావు ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకు ఏమమ్ముకున్నాడండి? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. చూసారా? యూదీయ సాంప్రదాయంలో జ్యేష్ఠత్వం అంటే ఇట్స్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్. ఎంత అద్భుతమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థితియో దాని గురించి ఒక పెద్ద ప్రసంగాన్ని మనం వినవచ్చు. అయితే ఒక్క పూట కూటి కోసం అంత ఆధిక్యతను కూడా, అంత సౌభాగ్యాన్ని కూడా అతడు
అలాగ తృణప్రాయంగా ఎంచుకోవడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుచేత అతడి గురించి వ్రాయబడి ఉంది, అతడు భ్రష్టుడు. నీచత్వం భ్రష్టత్వానికి నడిపిస్తుంది ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి మనము జాగ్రత్త పడాలి, గమనించాలి, ఏది నీచం ఏది ఘనం. ఈ లోకపు సౌఖ్యాల కొరకు తమ రక్షణను అల్పంగా భావించుకునేటటువంటి వారు ఉన్నారండి సంఘాలలో. లేకపోతే ఈ లోక సంపదల కోసం తమ సాక్ష్య జీవితాన్ని తృణప్రాయంగా ఎంచేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. అశాశ్వతమైనటువంటి ఈ లోక ఆధిక్యతల కోసం పరలోక భాగ్యాన్ని త్యజించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. అది నీచమైన స్థితి. ఆ స్థితిలో విశ్వాసి నీవు ఎన్నడూ కూడా ఉండకూడదు. ఘనమైనదేదో దానిని నీవు ఖచ్చితంగా గుర్తుపట్టవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని వాక్యం దేని మీద మన మనసు ఉంచాలో మనకు చక్కగా తెలియచేస్తుందండి. ఫిలిప్పీ పత్రికలోనికి రండి, 4వ అధ్యాయంలోనికి మనం వెళితే 8వ వచనంలో ఈ చక్కని మాటలు వ్రాయబడ్డాయి. ఫిలిప్పీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవు, వాటి మీద ధ్యానముంచండి అని మనకు ఒక గొప్ప ప్రోత్సాహం, ఒక గొప్ప పిలుపు ఇవ్వబడుతున్నది. యోగ్యత కొరకు, మెప్పు కొరకు మనం దేని మీద మన మనసు ఉంచాలి? యూ హ్యావ్ టు ఫోకస్ యువర్ మైండ్. ధ్యానముంచాలి, తేరి చూడాలి. అది మన మనసులో అది మనకు అర్థమయ్యే వరకు, మనలో అది మరి జీర్ణమయ్యే వరకు మనం చూడాలట. ఒక 6 విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మొట్టమొదటిది ఏంటంటే, నీవు ధ్యానం ఉంచాల్సినటువంటిది సంఘమా, ఏది సత్యమో దాని మీద నీ మనసుంచు. అబద్ధానికి నీ జీవితంలో తావివ్వకు, మోసానికి నీ జీవితంలో తావివ్వకు. మోసం చేసే వాటిని, నష్టం కలుగ చేసే వాటిని, మన యొక్క మంచి ఆశలను భంగం చేసే వాటి మీద మన మనస్సు ఎన్నడూ కూడా ఉంచకుండా, ఏది నిజమైనదో, ఏది మనకు లాభకరమైనదో, ఏది శ్రేష్టమైనదో దాని మీద మన మనస్సును ఉంచాలి అనేటటువంటిది. మన జీవితంలో మోసానికి మనం తావివ్వద్దు. మోసపోయే వారంగా ఉండద్దు, మోసం చేసే వారంగా అసలే మనం ఉండద్దు. రెండవది మనం చూద్దాం, ఏవి మాన్యమైనవో, ద థింగ్స్ దట్ ఆర్ నోబుల్ అని వ్రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే, చవకబారు వాటి మీద నీ మనసు పెట్టుకోవద్దు, అల్పమైన వాటి మీద నీ ఆశను నీ ఉంచుకోవద్దు. ఏది నిన్ను పరిశుద్ధినిగా ఉంచగలుగుతుందో దాని మీద నీ మనసు ఉంచు. దీన్ని ఏమన్నారంటే డిగ్నిటీ ఆఫ్ హోలీనెస్. నీవు పరిశుద్ధంగా ఉండగలిగినట్లయితే నీవు ఆధ్యాత్మిక జీవితంలో నీవు హోందాగా నీవు ఉండగలవు. నీ ముందు, ఎవరి ముందు కూడా నేరారోపణ భావం, అపరాధ భావం కలిగినటువంటి వ్యక్తిగా నీవు జీవించేటటువంటి పరిస్థితి నీకుండదు. మెయింటైన్ ద డిగ్నిటీ ఆఫ్ హోలీనెస్. మూడవది మనం చూస్తే, ఏవి న్యాయమైనవో వాటి మీద నీ మనస్సు ఉంచు. ఏది జస్ట్ దాని మీద నీ మనస్సు ఉంచాలి. సుఖము, సౌఖ్యము, సులువైనవి ఇవన్నీ కూడా మన మనసు ఆకాంక్షిస్తూ ఉంటుంది, కానీ వాటి మీద కాదు. ఏవి న్యాయమైన అంటే నువ్వు న్యాయంగా ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి. నీకు దేవుని పక్షంగా నీవు నిర్వర్తించవలసిన ధర్మం నీకుంది. యు హ్యావ్ డ్యూటీ టు పెర్ఫార్మ్ టువర్డ్స్ గాడ్. కాబట్టి దేవుని పక్షంగా నీవు నిర్వర్తించవలసిన ధర్మాన్ని నీవు నిర్వర్తించు. అంత మాత్రమే కాదు, నీతోటి మానవుల పట్ల నీవు నిర్వర్తించవలసినటువంటి ధర్మం ఉన్నది, యువర్ డ్యూటీ టు మ్యాన్. కాబట్టి దానిని నువ్వు నిర్వర్తించు. క్రైస్తవ్యాన్ని 2 సంగతుల యొక్క మిళితంగా చెబుతూ ఉంటారు. వాట్ ఈస్ క్రిస్టియానిటీ అంటే డివినిటీ ప్లస్ హ్యుమానిటీ. ఈ రెండిట్లో ఏది కొరవడినా అది పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితం కాదు.
కొంతమంది చాలా భక్తిగా ఉంటారు, కానీ తన చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఈసడించుకుంటూ ఉంటారు. కొంతమంది ప్రజాసేవ చేస్తుంటారు, కానీ వారి జీవితంలో భక్తి ఉండదు, దేవుని యెడల విశ్వాసం ఉండదు. అది క్రైస్తవ్యం కాదు. డివినిటీ అండ్ హ్యుమానిటీ, దే బోత్ టుగెదర్ దే బికమ్ ద క్రిస్టియానిటీ. 4వది, ఏవి పవిత్రమైనవో వాటి మీద నీ మనసుంచు. ప్యూర్గా ఉండేటటువంటి వాటి మీద నీ మనసుంచు. ప్యూర్ అంటే అర్థం ఏమిటి అంటే దేవుని సముఖంలోనికి ధైర్యంగా మనం తీసుకురాగలిగినటువంటిది అనమాట. దేవుని సేవకు మనము మరి నిర్మలమైన హృదయంతో మనము అర్పించగలిగినదనమాట. అది మరి పవిత్రమైన అనేటటువంటిది. ఏది దేవునికి యోగ్యముగా ఆయన సన్నిధిలో మనం ఉంచగలమో మన బ్రతుకు అది దేవుని ఎదుట యోగ్యమైనదిగా ఉండాలి. ఇక ఆ తరువాతది 5వది, ఏవి రమ్యమైనవో, ద థింగ్స్ దట్ ఆర్ లవ్లీ అని వ్రాయబడి ఉంది. నీ జీవితంలో ప్రతీకార ధోరణి, లేకపోతే ఇతరుల మీద మత్సరము, ఇతరులను దుర్విమర్శ చేసేటటువంటి అభ్యాసము నీలో లేకుండా ఉండాలి. ఇతరులను నీవు గెలుచుకోవాలి అన్నట్టయితే నీవు ఒక మంచి మనస్సు, ఇతరుల ఎడల సానుభూతిని సహానుభూతిని చూపగలిగిన మనస్సు, దీర్ఘశాంతం వహించగలిగినటువంటి మనస్సు, ప్రేమ చూపగలిగినటువంటి మనస్సును నీవు పెంపొందించుకోవాలి. అది రమ్యమైన అంటే అర్థం. ఇక చివరిది, ఏవి ఖ్యాతి గలవో, ద థింగ్స్ దట్ ఆర్ ఆనరబుల్ ఆర్ అడ్మైరబుల్. నీ గురించి మంచి సాక్ష్యంగా చెప్పగలిగేటటువంటివి నీవు కలిగి ఉండాలి. మరి దేవుడు కూడా నిన్ను మెచ్చుకోగలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించాలి. దేవుని దగ్గర నీ గురించి పలుకబడినప్పుడు దేవుడు ఆ మాటలు, నీ గురించినటువంటి మాటలు విని, ఇదిగో నా విశ్వాసి, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన అతిశయపడాలి. అది ఖ్యాతి గలవి అంటే అర్థం. ప్రియమైనటువంటి వారులరా, ఇవి ఘనమైనటువంటివి, అవి నీచమైనటువంటివి. ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? కాబట్టి ఉదయకాలమందు సంఘముగా మనము ఏవి నీచములో ఏవి ఘనములో మనము గుర్తుపట్టి అలా మనం జీవించాలి. అది ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము చేయవలసినటువంటి పని. మరొకటి క్లుప్తంగా మనం చూద్దాం. రెండవది ఏమిటి అంటే, మనము గుర్తుపట్టాల్సినటువంటిది ఏమిటి అంటే, ఈరోజు పౌలు అంటున్నాడు అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన అంటారు ఈ రీతిగా, 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. అలాగే ఈ దినం మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, మనకి 22వ వచనం నుండి ఉంది, కానీ కొంచెం పైకి వెళితే ప్రభువారు ఇదే మాట ఆయన చెబుతున్నారు. ఆయన ఏమంటారు అంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంత కష్టం వీరిని గుర్తుపట్టడం. ఎందుకు అంటే వీరు గొర్రె తోళ్ళు వేసుకొని గొర్రెలా ఉంటారు, మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు, మన మధ్యలోనే వారు తమ కదలికలను ఉంచుతారు. మనం అనుకుంటాం మనలాంటి గొర్రెలే, మనలాంటి విశ్వాసులే, మనలాంటి క్రైస్తవులే అని అనుకుంటామట. కానీ ప్రియమైన వారులారా, వారు లోపల తోడేళ్ళు, మామూలు తోడేళ్ళు కాదు, వారు క్రూరమైన తోడేళ్ళు. వారి యొక్క మోటో ఒకటే, వారి యొక్క ఉద్దేశం ఒకటే, గొర్రెగా ఉన్న నిన్ను నన్ను కబళించాలని, మనల్ని మృంగివేయాలని, తినివేయాలని. అది వారి యొక్క ఉద్దేశము. అదే పనితో, అదే పర్పస్తో వారు మన మధ్యలో గొర్రెలా నటిస్తూ ఉంటారు. ప్రభు వారు చెప్పారు, మొట్టమొదట మీరు జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరిని, ప్రతి దానిని, ప్రతి బోధను మీరు నమ్మకండి. వీరు అబద్ధ ప్రవక్తలు. నీకు మేలు చేసేటట్టు, నీకు క్షేమాన్ని ఇచ్చేటట్టు, నీకు దీవెన కలిగేటట్టు చాలా గొప్ప మాటలు మాట్లాడతారు. వారి మాటలు తీయగా ఉంటాయి,
వారి మాటలు ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. దేవుని సేవకులు ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి వాళ్ళు కొన్నిసార్లు ఈ మాట వినగానే వెంటనే రెస్పాండ్ అయిపోతూ ఉంటారు. అంత ఆకట్టుకునేటటువంటి రీతిగా ఈ మాటలు ఉంటాయి. ఎందుకు అంత అలా మాట్లాడుతున్నారు? నీవు వారి బుట్టలో పడితే, వారి మోసంలో పడితే వారు నిన్ను మరి పూర్తిగా తమ వశం చేసుకోవడం కోసం. కాబట్టి అబద్ధ ప్రవక్తలను నీవు గుర్తుపట్టాల్సినటువంటి అవసరత ఉన్నది. వీరు చెప్పే మాటలు వంకర మాటలు. వంకర అంటే సత్యానికి భిన్నమైనటువంటి మాటలు. సత్యము వాటిలో ఉండదు, కానీ సత్యములాగా అవి కనబడుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. శిష్యులను ఈడ్చుకొని పోవువారుగా ఉంటారు, పార్టీలు కట్టేవారుగా ఉంటారు, దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి మరి గుంపుగా తయారు చేసేటటువంటి లీడర్స్గా వీళ్ళు ఉంటారు. సో అవేర్. మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే జాగ్రత్త పడు. ఇది నీ ఆధ్యాత్మిక జీవితానికి నీవు కావలిగా మరి నీవు చేసుకోవలసినటువంటి అవసరత. దేనిని పడితే దానిని వినడానికి, అంగీకరించడానికి, లేకపోతే దానిని వెంబడించడానికి నీ జీవితం విలువలేని జీవితం కాదు. దేవుడు తన సంఘం విషయంలో రోషం కలిగిన వాడుగా ఉన్నాడు, ఎందుకంటే తన స్వరక్తాన్ని ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీరిని మనం ఎలాగ వీరి విషయంలో జాగ్రత్త తీసుకోగలం? వారి ఫలములను బట్టి మనం వారిని తెలుసుకుంటాం. వారి మాటలు వేరుగా ఉంటాయి, వారి క్రియలు వారి మాటల కంటే భిన్నంగా ఉంటాయి. వారి జీవితంలో నీతి మనకు కనబడదు, వారి జీవితంలో నమ్మకత్వం మనకు కనబడదు, వారి జీవితంలో దీనత్వం మనకు కనబడదు. ఈ మూడు కూడా క్రిస్టియన్ క్యారెక్టరిస్టిక్స్, రైచియస్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, చూసారా, అండ్ హ్యూమిలిటీ. దీస్ 3 థింగ్స్ ఇవి కలిస్తే ఒక క్రైస్తవ మరి వ్యక్తిత్వంగా మనం దీన్ని భావించుకోవచ్చు. అవి వారిలో కనబడవు. ఒక పల్లేరు చెట్టు దగ్గరికి వెళ్ళి మనము అంజూర పండ్లను మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఒక ముండ్ల పొద దగ్గరికి వెళ్ళి మనము ద్రాక్ష కాయలు గెలల కోసం దాన్ని చూడగలమా? ఎందుకంటే అంతవరకు అది ముండ్ల పొద దేంతోనో కవర్ చేసుకున్నా అది తర్వాత దాని నిజస్వరూపం బయటపడినప్పుడు లేదు. ఆ ముళ్ళు మనకు గుచ్చుకుంటే మనకు అపాయం, మనకు గాయం, మనకు బాధ, మనకు వేదన. కాబట్టి సంఘమా, నీవు మరి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను నీవు గుర్తించాలి. మూడవది మనం చూద్దాం, దాన్ని కూడా క్లుప్తంగా చూద్దాం. సువార్త లేఖన భాగంలో 7వ అధ్యాయంలో మనం చూస్తే 23వ వచనంలో ప్రభువారు అంటున్నారు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని నేను వారితో చెప్పదను. అక్రమము చేయువారు అని ప్రభు అంటున్నారు. అంటే క్రమమేదో అక్రమమేదో మనం గుర్తించాలి. ప్రభు అంటున్నారు, ఆ దినాన అంటే తీర్పు దినాన వాళ్ళకి అర్థమైపోతుంది, మమ్మల్ని ఏంటి, మాకేంటి అవకాశం లేదా అన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు అంటున్నారు, ప్రభువా మేము నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మీ నామమున మేము రోగులను స్వస్థపరచలేదా, ఇలాంటి మాటలన్నీ కూడా ప్రవచింపలేదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వారు చేసిన కొన్ని క్రియలను వారు దేవుని ముందుకు ప్రూఫ్గా తీసుకొచ్చి, ఇదిగో వీటిని బట్టి మేము నీ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులము అని అంటున్నారు. కానీ ప్రభువారు ఏమన్నారు? అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరుగను అని చెప్పి ప్రభువారు అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్రమము అనేటటువంటి మాట మూల భాషలో వ్రాయబడింది ఏంటంటే అనోమియా అనే మాట వాడబడింది. గ్రీకు భాషలో నోమోస్ అంటే అర్థం ఏంటంటే లా అని అర్థం, అంటే చట్టం, ధర్మం అని అర్థం. అయితే ఈ వ్యక్తులను ప్రభు ఏమంటున్నారంటే అక్రమము అంటే లాలెస్నెస్, ఇంకా దాని యొక్క సరైనటువంటి భావాన్ని మనం చూస్తే కొన్నిసార్లు కొన్ని చెడ్డ పనులు చేసే బిడ్డలను చూసి, పిల్లల్ని చూసి కొంతమంది ఏమని అంటారంటే, వీడి తల్లి వీడికి నేర్పించలేదా,
వీడి తండ్రి వీడికి ఏం చెప్పలేదా, వీడు ఎలా ఉన్నాడేంటి అని అంటే ఆ తండ్రికి తల్లికి ఎంత అవమానం. తల్లి చెప్పింది, తండ్రి చెప్పాడు, నాయన ఇది మంచిది కాదురా అని చెప్పాడు. తల్లి చెప్పింది, బాబు ఇలాంటివి మనం చేయకూడదు అని చెప్పింది. కానీ వాడు వినలా. వాడు జీవించినటువంటి ఆ యొక్క దుష్ట జీవితం వాడి వరకు ఆగిపోకుండా ఆ తల్లిని తండ్రిని కూడా అవమానపరిచి వారిని కూడా ధిక్కరించడానికి, తృణీకరించడానికి ఆ బ్రతుకు కారణమైంది. ప్రభువారు అదే మాట అంటున్నారు, నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా? ఎలా బ్రతకాలో నేను చెప్పలేదా? ఏది మంచో ఏది చెడో నేను మీకు వివరించలేదా? కానీ అసలు నేను ఏమీ చెప్పనట్టుగా మీరు జీవించారు. మీరు చెడిపోవడం మాత్రమే కాకుండా మీ యొక్క చెడ్డ జీవితము ద్వారా మీరు నా నామాన్ని కూడా అవమానాన్ని కలుగజేశారు, అక్రమము చేయవారులారా అని అన్నారు. విశ్వాసి, నీవు జీవించే జీవితం ఏ దేవుడినైతే నేను నమ్ముకున్నానని నీవు చెప్తున్నావో ఆ దేవుని మీద ప్రభావం చూపిస్తుందని నీకు తెలుసా? నువ్వు మంచిగా జీవిస్తే ఆ దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు. ఒకవేళ మంచిగా జీవించకపోతే నిన్ను బట్టి ఆయన నామం అన్యజనులలో దూషించబడుతుంది. దేవుడు దానిని సహిస్తాడా? కాబట్టి క్రమమేదో అక్రమమేదో తెలుసుకోవాలి. ప్రభువా ప్రభువా అని నోటితో పలుకుతూ జీవితంలో ఆయన ప్రభుత్వానికి శిరస్సును వంచకపోతే ఆ రోజు మనం తృణీకరించబడతాం. అందుకనే ప్రభు అంటున్నారు, నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. తండ్రి చిత్తము చొప్పున చేయవాడు అంటే ప్రభు వారే ఉంటున్నారంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ సఫిషియంట్, ఫెయిత్ అండ్ ఒబీడియన్స్. గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంగ్లీష్లో చక్కని పాట ఉంది, ట్రస్ట్ అండ్ ఒబే. విశ్వసించు, విధేయత చూపు. అది క్రైస్తవ నడవడికలో మూలమైనటువంటిది. అది దేవునికి అంగీకారయుతమైనటువంటి జీవితమని మనము తెలుసుకోవాలి. విధేయత లేకుండా సేవ పేరిట సంఘంలో కానీ లోకంలో కానీ మనం చేసేది దేవుని ముందు లెక్కకు రాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలండి. నేను దేవుని కొరకు ఎంతో చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాను, రాత్రి మగళ్ళు నేను కష్టపడుతున్నాను అని చాలామంది అనుకుంటారు. కానీ ఒకవేళ దేవుడు అక్రమం చేయవాడంటే గుండె పగిలిపోదా? ఎక్కడ మిస్ అయ్యావు? ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించుకున్నావు, ఆయన సేవ పేరిట నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు, నిన్ను నీవు కనపరుచుకున్నావు, నీ స్వకీయమైనటువంటి మహిమని వెదుక్కున్నావు, విధేయత చూపలేదు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయ కాలమందు ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. తన స్వరక్తం ఇచ్చి ఆయన సంపాదించినటువంటి సంఘం ఘనంగా జీవించాలి. నీచములేవో గుర్తుపట్టాలి, వాటిని పక్కన పెట్టాలి. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘం ఏం చేయాలంటే అబద్ధమేదో నిజమేదో, అబద్ధ ప్రవక్త ఎవరు, నిజమైన సేవకులు ఎవరో గుర్తించాలి. అబద్ధ ప్రవక్తల యొక్క ఉచ్చులలో, ఆ మోసాలలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. ఏది దైవక్రమమో ఏది అక్రమమో తెలుసుకొని దైవక్రమాన్ని అనుసరించాలి. ఉదయకాలం చక్కని కీర్తనను మనం పాడాం, శ్రీ వినోదదాయకము దేవుని వాక్యంబు. వినోదం అనేటటువంటి మాట మనం చూస్తాం. వినోదం ఏం కలిగిస్తుంది అంటే మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది కదా. దేవుని యొక్క వాక్యం మనకి హృదయ ఉల్లాసాన్ని కలిగిస్తాయి, మన ఆత్మలో ఉల్లాసాన్ని కలిగించగలుగుతుంది. ఇట్ రిఫ్రెషెస్, ఇట్ రిక్రియేట్స్, ఇట్ స్ట్రెంగ్థెన్స్, ఇట్ ప్యూరిఫైస్. అందుకని అది దేవుడు పెట్టినటువంటి అర్థం అని వ్రాయబడి ఉంది. నీవు ఇదిగో నీచులను గుర్తుపట్టాలంటే, అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టాలంటే, అక్రమాన్ని గుర్తుపట్టాలంటే నీకు ఒక డిటెక్టర్ ఉండాలి. ఆ డిటెక్టర్ ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక్కసారి వీటిని పరిశీలిస్తే నీకు నీచమేదో ఘనమేదో అర్థమవుతుంది. అబద్ధ ప్రవక్త ఎవరో, నిజ సేవకుడు ఎవరో అర్థమవుతుంది. అబద్ధమైన బోధ ఏదో, దైవిక బోధ ఏదో నీకు అర్థమవుతుంది. దైవిక క్రమమేదో అక్రమమేదో నీకు అర్థమవుతుంది. ఉదయకాలము అట్టి సంఘంగా మనం ఉండడానికి
మనం దేవుని యొక్క కృపను సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృప మనందరికీ మెండుగా అనుగ్రహించునుగా.